ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క స్వభావాన్ని సింహాలతో పోల్చుకుంటారు. వేరే జంతువులు మంచివి లేవా, స్పీడ్ లేవా, పెద్దవి లేవా, చురుకైనవి లేవా, తెలివైనవి లేవా, ఎందుకని సింహంతోనే పోల్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే సింహంలో ఉన్న యూనిక్ క్వాలిటీస్ వేరెవ్వరికి లేవు కనుక. ఓకే, సింహం లాంటి అంటే హంటింగ్ చూసుకోండి ఒక్కసారి. అది ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ హంటింగ్ చేయదు, ఎలా పడితే అలా హంటింగ్ చేయదు. దానికి ఆకలి వేస్తేనే అది హంటింగ్ చేసుకుంటుంది. అంటే నియర్లీ ఈ రోజు కనుక హంటింగ్ చేస్తే నెక్స్ట్ 3 months దాకా అది హంటింగ్ చేయదు. సో అదే విధంగా దాని యొక్క యాటిట్యూడ్, దాని యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అదే అలా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ అలా ఉండలేము. ఎందుకంటే మనం ఈ రోజు నలుగురు నేర్చుకొని తిరుగుతూ ఉంటాం, కానీ సింహం అలా ఉండదు. సింహం సింగిల్ గానే ఉంటుంది ఎప్పుడైనా కావచ్చు. అండ్ అదే విధంగా ద వే ఆఫ్ యాటిట్యూడ్, ద వే ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా కామ్ గా ఉంటాయి, యూనిక్ గా ఉంటాయి. ఇలా ఉంటేనే సింహం స్వభావాలు మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలా లేకుండా దానికి అన్నిటికీ రివర్స్ చేసుకొని మనం సింహంలా ఉండాలి అనుకుంటే అది ఎప్పటికీ అవ్వదు. సో మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. అండ్ అదే విధంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా మంది నేను సింహం అని చెప్పుకుంటూ ఉంటారు. సో ఆ స్వభావాలు ఉన్నాయా లేవా అనేది కామెంట్ చేయండి. సో వాళ్ళకు కూడా ఈ యొక్క రీల్ అనేది, ఈ యొక్క షార్ట్ అనేది షేర్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.